ఐపీఎల్ 2024లో భాగంగా వాకండే వేదికగా ఆర్సీబీతో మ్యాచ్లో బుమ్రా 5 వికెట్లతో చెలరేగాడు. తద్వారా ఈ అరుదైన ఫీట్ను తన పేరిట బుమ్రా లిఖించుకున్నాడు. బుమ్రా కంటే ముందు ఎవరూ ఆర్సీబీపై 5 వికెట్ల హాల్ సాధించలేదు. గతంలో ఆశిష్ నెహ్రా సీఎస్కే తరపున ఆడుతున్నప్పుడు ఆర్సీబీపై 4 వికెట్ల ఘనత మాత్రమే నమోదు చేశాడు. ఇక బుమ్రాకు ఇది ఐపీఎల్లో రెండో 5 వికెట్ల హాల్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో త్రుటిలో హ్యాట్రిక్ వికెట్లు తీసే అవకాశాన్ని బుమ్రా కోల్పోయాడు. తన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతుప్పలు పెట్టాడు. విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాడిని సైతం బుమ్రానే అవుట్ చేశాడు. బుమ్రా తన 4 ఓవర్ల కోటాలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. అద్భుత ప్రదర్శనకు గాను బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ వెటరన్ ఆటగాడు దినేష్ కార్తిక్ చెలరేగిపోయాడు. 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓడినా ఆకాష్ మద్బాల్ బౌలింగ్లో దినేష్ కార్తిక్ ఆడిన షాట్లు మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచాయి. 16వ ఓవర్లో డీకే చిత్ర విచిత్రమైన షాట్లు ఆడి 4 బౌండరీలు రాబట్టాడు. వినూత్న షాట్లతో డీకే ఆకాష్ను చెడుగుడు ఆడుకున్నాడు. డీకే ఈ ఓవర్లలో కొట్టిన 4 బౌండరీలు ఒకే దిశలో వెళ్లడం విశేషం. దినేష్ కార్తిక్ ఉద్దేశపూర్వకంగా ఈ షాట్లు ఆడి సక్సెస్ అయ్యాడు. డీకే పవర్ హిట్టింగ్ కు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియో చూస్తే రిప్లే చూసినట్టుంటుంది. అన్ని షాట్లు ఒకేలా ఉన్నాయి. తెలుగులో చాలా మంది హీరోయిన్లు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారాల్లోనూ రాణిస్తుంటారు. పలువురు హీరోలకు హైదరాబాద్లో పబ్స్ ఉన్నాయి. కొందరు హీరోయిన్లకు జిమ్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. అలాంటి వాళ్లలో రకుల్ ప్రీత్ ఒకరు. ఈ మధ్య పెళ్లి చేసుకున్న ఈమె తాజాగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టబోతుంది. హీరోయిన్గా తెలుగులో చరణ్, బన్నీతో సినిమాలు చేసిన రకుల్ ఫిట్నెస్కు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ఉంటుంది. ఇదే కాన్సెప్ట్తో గతంలో జిమ్స్ ప్రారంభించింది. హైదరాబాద్, వైజాగ్ తదితర నగరాల్లో F45 పేరుతో రకుల్కి జిమ్స్ ఉన్నాయి. చాలామంది తెలుగు స్టార్స్ వీటికి వెళ్తుంటారు కూడా. ఇదిలా ఉంటే హైదరాబాద్ ఆరంభం పేరుతో త్వరలోనే ఓ రెస్టారెంట్ ప్రారంభం కానుంది. ఇందులో మిల్లెట్స్తో తయారు చేసిన ఫుడ్ లభించనుంది. మొన్న ఈ మధ్య పెళ్లి చేసుకున్న రకుల్ ఇప్పుడు కొత్తగా బిజినెస్ మొదలుపెట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటుంది. ప్రజాసేవ అనే మాట పలికిన పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని ప్యాకప్ చేసి సినిమా షూటింగ్స్ కు వెళ్లిపోవడం మంచిదని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభం సూచించారు. సినిమాల్లో నటించు, కానీ రాజకీయాల్లో నటించొద్దంటూ హితవు పలికారు. ఈ రోజు పేదల నోట్లోకి 5,000 వెళ్తున్నాయంటే అది జగన్ దయేనని, పేదలను ఆదుకుంటున్న సీఎం జగన్ బాగుండాలని, ఆయన 10 కాలాల పాటు పేదలకు సేవ చేయాలని ముద్రగడ ఆకాంక్షించారు. జగన్ ప్రకటించిన అభ్యర్థులను బలపరచాలని, వారి విజయానికి సహకరించాలని కోరారు. తాడేపల్లిగూడెంలో గురువారం జరిగిన కాపు సంఘీయుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దని పవన్ను కోరారు. షారుఖ్ ఖాన్ తో కలిసి పనిచేసే అవకాశం రావాలే కానీ ఏదైనా వదిలేయడానికి సిద్ధమంటుంది సీనియర్ నటి ప్రేమణి. గతంలో చెన్నై ఎక్స్ప్రెస్లో ఒక స్పెషల్ సాంగ్లో షారుఖ్తో ఆడిపాడిన ప్రేమణి జవాన్ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటించింది. ఇటీవలే మైదాన్తో అలరించిన ఈమె ఓ వేడుకలో మీడియాతో మాట్లాడుతూ షారుఖ్తో మళ్లీ కలిసి నటించాలనుందని మనసులో మాట బయటపెట్టింది. ఒకవేళ షారుఖ్ నన్ను పిలిచి రేపే వచ్చేయ్, నాతో కలిసి పనిచేయాలని చెబితే వెంటనే వెళ్ళిపోతా. నా చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ వదిలేస్తా. ఆయనతో కలిసి పనిచేయడమే నాకు అన్నింటికంటే ముఖ్యం అంటూ ఉత్సాహంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కీలక పాత్రలో తెరకెక్కుతున్న ది ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా అన్ని భాషల్లోనూ సినిమాలు వస్తున్నాయి. అలా కొన్ని రోజుల ముందు రాజాకార్ చిత్రం తెలుగులో రిలీజ్ అయింది. అనసూయ, ఇంద్రజ, బాబీ సింహ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలకు వచ్చేందుకు రెడీ అయిపోయింది. మార్చి 15న థియేటర్లకు వచ్చిన రాజాకార్ ప్రేక్షకులకు తెలియకుండానే థియేటర్లో మాయమైపోయింది. ఒకప్పుడు తెలంగాణలో రాజాకార్లు సాగించిన హింసకాండ ఆధారంగా యాటా సత్యనారాయణ ఈ సినిమాను తెరకెక్కించారు. రాజాకార్ సినిమా డిజిటల్ హక్కుల్ని G5 ఓటీటీ సంస్థ దక్కించుకుంది.
ఇకపోతే ఏప్రిల్ 26న లేదా మే 3న ఈ చిత్రాన్ని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అందరికీ తెలిసిందే. ఎక్కడ అవినీతి జరగకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ నేరుగా లబ్ధిదారులకు అందించడంలో వాలంటీర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వృద్ధులకు, వికలాంగులకు నెల వారీగా గడప వద్దకే వెళ్లి పింఛన్లు అందిస్తున్నారు. గతంలో ప్రభుత్వ పథకాలు పొందాలంటే స్థానిక రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సిన అవసరం వచ్చేది. కానీ ఇప్పుడు అర్హత ఉంటే చాలు, వాలంటీర్లు మీ ఇంటి వద్దకే వచ్చి ఆయా పథకాలను అందిస్తున్నారు. ఈ వ్యవస్థపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ గురించి చర్చ జరుగుతుంది. త్వరలోనే ఈ వ్యవస్థపై టాలీవుడ్లో వాలంటీర్ అనే సినిమా కూడా రాబోతుంది. ఈ చిత్రంలో సూర్యకిరణ్ హీరోగా నటించగా ప్రసిద్ధ దర్శకత్వం వహిస్తున్నారు. రాకేష్ రెడ్డి నిర్మాత. ఈరోజు తిరుపతిలో ఈ సినిమా టైటిల్ను విడుదల చేశారు.